యూట్యూబ్ స్టార్ట్ చేసిన చాలా మంది ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ని ఎలా కంప్లీట్ చేయాలని చాలా స్ట్రగుల్ అనేది అవుతుంటారు. కానీ అది నిజం చెప్పాలంటే పెద్ద విషయం కాదు. కానీ కొందరికి 1 ఇయర్ కూడా పడుతుంది. ఈ 2026లో 1000 సబ్స్క్రైబర్స్ చాలా సింపుల్గా చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ దానికి కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయితే ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఏముండవు అనమాట. సబ్స్క్రైబర్స్ రావడానికి జస్ట్ కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయితే చాలు. సో ఈ వీడియోలో నేను కొన్ని స్ట్రాటజీస్ చెప్తాను అండ్ కొన్ని సెట్టింగ్స్ కూడా చెప్తాను. సో వీడియోలో చివరి వరకు చూడండి. ఎండింగ్లో ఒక మంచి సెట్టింగ్ అనేది చెప్తాను. ఆ సెట్టింగ్ కానీ మీరు చేసుకున్నారు అనుకోండి, డెఫినెట్గా జస్ట్ 10 డేస్లో మీ 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోతారనమాట. సో ఎట్లానో ఏంటనేది ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ 10 డేస్లో మీ 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయడానికి నేను 6 పాయింట్స్గా డివైడ్ చేశాను. ఆ 6 పాయింట్ వైజ్గా చాలా క్లియర్గా ఒక్కొక్క పాయింట్ అని చెప్తాను. ఆ పాయింట్స్ అన్ని కూడా మీ వీడియోలో అప్లై చేశారనుకోండి, చెప్తున్నా కదా 10 డేస్లో మీ 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోతారు. దెన్ 30 డేస్లో మీ 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మీరు సింపుల్గా మోటివేషన్కి అప్లై చేసుకుని హ్యాపీగా మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో వీడియోని చివరి వరకు చూడండి, గుర్తుపెట్టుకోండి. వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీరు కంప్లీట్ చాలా మందికి 1 ఇయర్ పడుతుంది ఈ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయడానికి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళి. సో చాలా మంది ఫస్ట్ మిస్టేక్ చేస్తుంటారు. ఈ మిస్టేక్ ఏంటంటే ర్యాండమ్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం. సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా రావాలంటే ఒకటే నిచ్ పైన వీడియోస్ అనేది ఉండాలి. అలా అయితేనే వచ్చిన ఆడియన్స్కి అండ్ యూట్యూబ్కి కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా ఉంటుందన్నమాట. పలానా ఒకటే కంటెంట్ అనేది పలానా క్రియేటర్ అని చేస్తున్నారు, ఇతన్ని సబ్స్క్రైబ్ చేసుకుందాము, దెన్ ఇతని నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది పొందుతున్నాము అనుకుని ఇట్లా ఒకటే కంటెంట్ పైన మీరు వీడియో చేశారనుకోండి, ఇట్లా మీకు సపోర్ట్ చేస్తారనమాట సబ్స్క్రైబ్ చేసుకుని. అలా కాకుండా ఒకరోజు వ్లాగ్ వీడియో, ఒకరోజు టెక్ వీడియో, లేదా గేమింగ్ వీడియో, లేదా కుకింగ్ వీడియో, లేదా ఎక్స్ట్రా ఇట్లా ఈ విధంగా వీడియోస్ అండ్ అప్లోడ్ చేశారనుకోండి, యూట్యూబ్ కన్ఫ్యూజ్ అవుతుంది అండ్ వచ్చిన వ్యూవర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారనమాట. అలాంటప్పుడు మీకు సబ్స్క్రైబ్ చేసుకోరు ఎవరు కూడా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీచ్ అనేది క్లియర్గా ఉండాలి, ఒకటే కంటెంట్ పైన ఉండాలి, ఒకటే నీచ్ పైన ఉండాలి. కన్సిస్టెన్సీ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మిక్స్డ్ కంటెంట్ పెట్టారనుకోండి, యూట్యూబ్కి మీ టాపిక్ అనేది అర్థం కాదు, ఎక్కువ మందికి రికమెండ్ చేయదు, సబ్స్క్రైబర్స్ రారు. అందుకే ఫస్ట్ ఒకటే నీచ్ పైన ఫిక్స్ అవ్వాలన్నమాట. పలానా కంటెంట్ చేస్తాను, ఈ కంటెంట్ పైన రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను అనుకుని యూట్యూబ్ ఆల్గోరిథం క్లియర్గా అర్థమయ్యేటట్టు మీరు ప్రొవైడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఛానల్ది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. వాళ్ళలో సబ్స్క్రైబర్స్ కూడా చాలా స్పీడ్గా ఇంక్రీజ్ అవుతారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీతోనే కంటెంట్ అవుతుందో అదే కంటెంట్ అని రెగ్యులర్గా చేయండి. ఇట్లా వ్లాగ్, టెక్, గేమింగ్, కుకింగ్, సో ఎక్సెట్రా ఇలాంటి వీడియోస్ అని అప్లోడ్ చేశారనుకోండి, మిక్స్డ్ అయిపోయి గజిబిజిగా అయిపోతుంది. వచ్చిన వ్యూవర్స్కి అర్థం కాదు, వచ్చిన ఆడియన్స్కి అర్థం కాదు, యూట్యూబ్ ఎస్పెషల్లీ యూట్యూబ్ ఆల్గోరిథంకి మీరు ఎటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో అర్థం కాదనమాట. మీ ఛానల్ని డౌన్లో పడే ఎక్కువ మందికి రికమెండ్ చేయదు. మీ అందరికీ తెలిసిందే కదా, ఎక్కువ మందికి రికమెండ్ చేస్తేనే మనకు ఎక్కువ వ్యూస్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఎక్కువ మందికి రికమెండ్ చేయాలంటే ఒకటే నీచ్ పైన వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. సో పాయింట్ నెంబర్ 2, షార్ట్స్ వీడియోస్ అనేది యూజ్ చేస్తే గ్రోత్ అనేది స్పీడ్ ఉంటుంది మన ఛానల్కి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా స్పీడ్గా పెరుగుతారనమాట. ఈ 2026లో చిన్న ఛానల్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే అదే షార్ట్స్ వీడియోస్ అనమాట. ఎందుకంటే షార్ట్స్ ద్వారా 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, రీచ్ అనేది స్పీడ్ ఉంటుంది. సెకండ్ వన్, న్యూ ఆడియన్స్కి రికమెండ్ చేస్తుంది. థర్డ్ వన్, సబ్స్క్రైబర్స్ కూడా స్పీడ్గా పెరుగుతారనమాట అండ్ సబ్స్క్రైబర్స్ స్పీడ్గా వస్తారు. అలానే ఎలాంటి షార్ట్స్ పడితే అలాంటి షార్ట్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయకూడదు. మీ నీచ్ ఏదైతే ఉందో, మీరే కంటెంట్ అయితే చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఉన్న షార్ట్స్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ టిప్స్ అయితే టిప్స్ అండ్ గేమింగ్ ఛానల్ అయితే గేమింగ్ ఛానల్, లేదా కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ ఛానల్, లేదా వ్లాగ్ అయితే వ్లాగ్. అండ్ ఇలా అప్లోడ్ చేయండి, చాలా ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ వస్తారు. డైలీ మినిమం 2 షార్ట్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. అండ్ పాయింట్ నెంబర్ 3, ఫస్ట్ 3 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎందుకు ఫస్ట్ 3 సెకండ్స్ అనేది బెస్ట్ హుక్ ఉంటే వచ్చిన వ్యూవర్కి లేదా మీ వీడియో చూసిన వ్యూవర్కి ఈ వీడియోని చివరి వరకు చూడాలా లేదా స్కిప్ చేసి క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడాలా లేదా స్కిప్ చేసి వెళ్ళిపోవాలా. అందుకు ఫస్ట్ 3 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లా చెప్పారనుకోండి, ఈ 2026లో వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. వచ్చిన వ్యూవర్కి బోరింగ్గా ఉంటుంది. మీరు బెస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో అదే ఇన్ఫర్మేషన్ నుంచి స్టార్టింగ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే, ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే జస్ట్ 1 అవర్లో 500 సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు. లేదా ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే వ్యూస్ అనేది చాలా స్పీడ్గా ఇంక్రీజ్ అవుతారనమాట. ఇట్లా చెప్పాలన్నమాట. అట్లయితే మీరు ఏదైతే బెస్ట్ ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది స్టార్టింగ్లో ప్రొవైడ్ చేయాలన్నమాట. అట్లయితే అది హుక్ పాయింట్ అవుతుంది. దాని నుంచి వచ్చిన వ్యూవర్కి ఇంట్రెస్ట్ కలుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడాలి, మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ పొందుతాను అనుకుని వ్యూవర్కి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దీన్ని క్యూరియాసిటీ క్రియేట్ చేయడం అంటారు. అండ్ దానివల్ల వీడియోలో ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు. దానివల్ల మీకు వాచ్ టైం పెరుగుతుంది, రిటెన్షన్స్ కూడా పెరుగుతుంది అనమాట. వాచ్ టైం ప్లస్ రిటెన్షన్ ఈ రెండు కలిస్తే ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్కి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. లైక్ మీ నీచ్ ఏదైతే ఉందో, మీ కంటెంట్ ఏదైతే ఉందో, సేమ్ కంటెంట్ ఉన్న క్రియేటర్కి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. థంబ్నెయిల్
అండ్ టైటిల్. సో ఇది మాత్రం చాలా పవర్ఫుల్గా ఉండాలన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. వీడియో క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో అలానే thumbnail కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట మన వీడియోకి. ఎందుకంటే ఆ వచ్చిన వ్యూవర్కి లేదా ఆడియన్స్కి ముందు కనిపించేది thumbnail. సో thumbnail అనేది ఎలా ఉండాలంటే వచ్చిన వ్యూవర్కి అట్రాక్ట్గా కనిపించాలంటే ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, ఆ పాయింట్ అనేది మీరు రాసుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, thumbnail అనేది క్లీన్గా ఉండాలి. సెకండ్ థింగ్, బిగ్ ఫాంట్స్ అనేది యూజ్ చేయండి అండ్ బిగ్ టెక్స్ట్ అనేది యూజ్ చేయండి. థర్డ్ థింగ్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఉండాలన్నమాట. ఫైనలీ ఫోర్త్ వన్, కలర్ స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. సో కలర్ అనేది మెయిన్లీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన thumbnail అనేది అట్రాక్ట్గా కనిపించాలంటే కలర్స్ అనేది మెయిన్ సెలెక్ట్ చేసుకోవడం రావాలి. మీకు కొన్ని కలర్స్ చెప్తాను, రెడ్, వైట్. సో దీన్ని మాత్రం ఎప్పటి కూడా ఏ thumbnail కూడా వదలకూడదు. అలాగే ఎల్లో, ఈ మూడింటిని యూజ్ చేయాలి ఏ thumbnails అయినా సరే. ఇవన్నీ కూడా హైలైట్ కలర్స్ అనమాట. ఎందుకంటే టెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది, క్లీన్గా ఉంటుంది అనమాట. టైటిల్ అనేది ఎప్పుడు కూడా సాడ్ ప్లేస్ క్యూరియాసిటీలా ఉండాలన్నమాట. ఎక్కువ టెక్స్ట్తో గజిబిజిగా ఉండకూడదు. పాయింట్ నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కానీ మీరు మీ వీడియోస్లోనే అప్లై చేయలేదా, మీ ఛానల్లో అప్లై చేయలేదనుకోండి, మీ ఎప్పటికి కూడా మీ ఛానల్ అనేది గ్రో అవ్వదు, మీకు సబ్స్క్రైబర్స్ కూడా రారు. సో అదే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఒక 3 వీడియోస్ అనేది అప్లోడ్ చేసి బెస్ట్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే నాకు వ్యూస్ రావట్లేదు, మంచి వ్యూస్ అనేది వచ్చేయాలి, సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి అనుకుని ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అట్లా అయితే మీ యూట్యూబ్ ఛానల్ అనేది పనికిరాదు. ఎందుకంటే యూట్యూబ్కి కావాల్సింది కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ అనేది ఉండాలి. మనకు సబ్స్క్రైబర్స్ రావాలన్నా, వ్యూస్ రావాలన్నా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ వీడియో అనేది వైరల్ కావాలంటే కాస్త టైం పడుతుంది. ఎందుకంటే కొత్త ఛానల్ కదా. సో యూట్యూబ్ ఆల్రెడీకి అర్థం కావాలి, మీ ఛానల్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేయాలి, పుష్ చేయాలంటే కాస్త టైం పడుతుంది. సో ఆ టైం పీరియడ్లోని మీరు ఏం చేస్తారంటే కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీరు కన్సిస్టెన్సీగా రోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వెళ్తున్న కొలది ఏదో ఒక వీడియో అనేది వైరల్ అయిపోతుంది. ఆ వీడియోలో మీకు కావాల్సిన 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సింపుల్గా మోటివేషన్ కి మీరు అప్లై చేసుకోగలుగుతారు. సో ఎలా అప్లోడ్ చేయాలంటే డైలీ 2 షార్ట్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. నేను సెకండ్ థింగ్ ఏంటంటే వీక్లీ 2 లాంగ్ వీడియోస్ అనేది ఈ విధంగా అప్లోడ్ చేశారనుకుంటే డెఫినెట్గా మీ ఛానల్కి మంచి రీచ్ అనేది వస్తుంది. ఈ విధంగా రెగ్యులర్గా అప్లోడ్ చేయండి. ఆల్గరిథంకి క్లియర్గా మీ ఛానల్ పైన ట్రస్ట్ పెరుగుతుంది అండ్ అర్థమవుతుంది అనమాట. పలానా క్రియేటర్ అనేది ఒకటే నీచ్ పైన రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఈ ఇతని ఛానల్ అనేది ఇంకా ఎక్కువ మందికి పుష్ చేద్దాం అనుకుని క్లియర్గా ఆల్గరిథంకి తెలుస్తుంది అనమాట. పాయింట్ నెంబర్ 6, సబ్స్క్రైబర్స్ అడిగే టైమింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా అడుగుతారు. బట్ అట్లా అడగకూడదు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీ వీడియోలో అప్లై చేయండి, డెఫినెట్గా 10 డేస్లో మీ 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకుని అడిగారు అనుకోండి, వ్యూవర్కి ఎట్లా అంటే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఇట్లా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుండా అనుకుని ఇట్లా అడుగుతారు. కనుక మీరు స్టార్టింగ్లో ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకుని ఇట్లా అడగ. ఎందుకంటే ఇది 2026. సో అప్పటి రోజులని పోయా. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్సెట్రా ఇలా చెప్పేదంతా పోయిందనమాట. ఈ 2026లో ఎక్స్పెషల్లీ చాలా త్వరగా ఏదైనా సరే నేర్చుకోవాలనుకుని వచ్చిన వ్యూవర్స్ అండ్ ఆడియన్స్ కూడా ఆతృతగా ఉంటారు. కనుక మీరు స్టార్టింగ్లో వేలబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయండి, ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ వాళ్ళే చేసుకుంటారు. సో బెస్ట్ టైం అనేది మనం సబ్స్క్రైబ్ అడిగే బెస్ట్ టైం ఏది అనుకుంటే, మీరు ఏదైతే వేలబుల్ ఇన్ఫర్మేషన్ అనేది స్టార్టింగ్ నుంచి ప్రొవైడ్ చేసుకుని వస్తారో, సో మిడిల్లో ఏం చేస్తారంటే ఆ మిడిల్లో ఇంతవరకు మీరు చూసారు కదా. సో నా వీడియో అనేది మీకు ఎలా అనిపించింది, ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకుని ఇట్లా అడగాలి. దాని తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. సో ఫైనల్ స్టెప్, స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఒక మెయిన్ సెట్టింగ్ అని చెప్తాను అనమాట. సో అదే అనమాట, ఇది మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీ వీడియోలో అప్లై చేశారనుకోండి, డెఫినెట్గా 10 డేస్లో మీ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారు. మీకు కావాల్సిన వాచ్ టైం కూడా 30 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. మోటివేషన్కి హ్యాపీగా మీరు అప్లై చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ వన్, మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఆడియన్స్కి మెయిన్గా ఏం కావాలి, సో మీరు అదే అర్థం చేసుకుని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎందుకు అసలు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకో మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారా, లేదా ఏదైనా సరే మీ వాయిస్ అనేది బాగుందా, లేదా మీ ఎక్స్ప్లెనేషన్ బాగుందా, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి. మీరు మంచి ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పేటట్లయితే ఇట్లా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుని వాళ్ళకి కలగాలన్నమాట. కలిగేటట్టు మీరు చేయాలి, అది మీ చేతిలో ఉంది. అండ్ ఈ 2026లో 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎంతో మన వీడియో అనేది ఎంతో కనెక్ట్ అయితే కానీ వచ్చిన వ్యూవర్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మీరు చెయ్యాలన్నమాట, సబ్స్క్రైబ్ చేసుకునేలాగా అంత మంచి ఇన్ఫర్మేషన్ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లా అయితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దెన్ ఏంటంటే ఒకసారి మనకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఛానల్కి గ్రోత్ అనేది స్పీడ్ పెరుగుతుందన్నమాట. ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్కి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తూనే ఉంటుంది, మీ వీడియోస్కి పుష్ చేస్తూనే ఉంటుంది అనమాట. అంత క్లియర్గా ఉంటుంది ఈ
2026లో వచ్చిన అప్డేట్ ప్రకారం చాలా ఛానల్స్ అండ్ చాలా క్రియేటర్స్ కూడా ఇంప్రూవ్ అయ్యారు. సో మీరు కూడా ఇంప్రూవ్ కావాలని కోరుకుంటున్నా. వెయిట్ ఇంతవరకు నా ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీ ఛానల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, లైక్ వ్యూస్ రావట్లేదా లేదా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదా, మీ ఛానల్కి స్ట్రైక్స్ అనేది ఏమైనా వచ్చాయా, ఏ ఇష్యూ వచ్చినా సరే మీరు డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే బయోలో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దేంట్లోకి వెళ్ళినా సరే మీరు మెసేజ్ చేయొచ్చు, డైరెక్ట్ నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. సో చాలా కష్టం కనుక మీకు ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ రావాలంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా మీ వీడియోస్లో అండ్ మీ ఛానల్లో అప్లై చేశారనుకోండి, డెఫినెట్గా మీకు చాలా స్పీడ్గా 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారు. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఒకటే నీచ్ అనేది ఫోకస్ పెట్టాలి, స్టార్టింగ్లో చెప్పాను, ఇది గుర్తుపెట్టుకోండి. నేను సెకండ్ వన్ ఏంటంటే డైలీ వీడియోస్ అని అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో థర్డ్ వన్ ఏంటంటే షార్ట్స్ వల్ల ఏంటంటే రీచ్ అనేది స్పీడ్ ఉంటుందన్నమాట. కొత్త క్రియేటర్స్కి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది, కొత్త ఆడియన్స్ వస్తారు, మీ వీడియో కనెక్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. కనుక షార్ట్స్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. డైలీ 2 షార్ట్స్ మాత్రం పెట్టడానికి ట్రై చేయండి. చాలా స్పీడ్గా రీచ్ అవుతుంది అండ్ చాలా స్పీడ్గా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. సో ఫైనలీ ఫోర్త్ వన్, స్ట్రాంగ్ తమ్నెల్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. తమ్నెల్ ఎట్లా చేయాలి చెప్పాను కదా. టెక్స్ట్ అనేది బిగ్గా ఉండాలి, అంటే పెద్ద టెక్స్ట్ అనేది యూజ్ చేయండి. కలర్ఫుల్ అనేది ఉండాలన్నమాట. అట్రాక్ట్ కలర్ అనేది యూజ్ చేయండి, వైట్, రెడ్, ఎల్లో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా. కావాలంటే మీరు మర్చిపోయినట్లయితే వీడియోని ఇంకోసారి చూసి ఇవన్నీ కూడా ప్రాపర్గా ఒక బుక్లో రాసుకొని ఈ విధంగా మీరు అప్లై చేశారనుకోండి, డెఫినెట్గా మీకు మంచి సబ్స్క్రైబర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద క్రియేటర్ అయినా సరే 0 సబ్స్క్రైబర్స్ నుంచి స్టార్ట్ చేసి వెళ్ళిన వాళ్ళే. సో అందుకనేసి మీరు కూడా 0 సబ్స్క్రైబర్స్ నుంచి స్టార్ట్ చేశారు కనుక మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీచ్ అనేది క్లియర్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, దెన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటట్టు ఉండాలి. మీకు డౌట్ అయితే రావచ్చు, బ్రో మాది కుకింగ్ ఛానల్, మాది గేమింగ్ ఛానల్, మాది వ్లాగ్ ఛానల్, మేము ఎట్లా ఇన్ఫర్మేషన్. కుకింగ్ అయితే మంచి రెసిపీస్ అనేది స్టైలిష్గా ఎక్స్ప్లెనేషన్ ఉండాలి అండ్ క్లియర్గా ఉండాలి అనమాట వీడియో అనేది. గేమింగ్ ఛానల్ అయితే హైలైట్స్ యూజ్ చేయండి అండ్ జూమ్ అవుట్, కట్అవుట్ అనేది యూజ్ చేయండి. మంచి హైలైట్ ఓన్లీ ఏదైతే ఎక్కువ కిల్స్ చేస్తారో అవి యూజ్ చేయండి. అట్లా అయితే మీకు ఏంటంటే మంచి సబ్స్క్రైబర్స్ అని వస్తారు. అండ్ ఫైనల్ ఏంటంటే వ్లాగ్ ఛానల్స్ వల్ల ఏంటంటే మంచి ప్లేసెస్ చూపించండి, ఈ ప్లేస్కి వచ్చాము, ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా. సో ఆ విధంగా చెప్పారనుకో చాలా స్పీడ్గా మీ వీడియోస్ అనేది వైరల్ అవుతాయి అండ్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా స్పీడ్గా ఇంక్రీజ్ అవుతారనమాట. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను కనుక ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే.